హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజైతే మా ఇంటి దగ్గర అయితే బోనాలు అనమాట. ఇంకా మేమైతే బోనాలు అయితే రెడీ చేస్తున్నాను. నేనే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బోనం అయితే ఇంకా నేను బోనం రెడీ చేస్తుంటే ఇంకా మా బాబు అయితే చూస్తారు కదండి, ఇంకా మొత్తం మా మామ చేస్తుంది అనమాట. మామకి అసలే బోనాలు అంటే ఇష్టము, బోనాలు డప్పులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకోసం అయితే ఇంకా నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే 2 బోనాలు అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట, అక్కడ అండ్ ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. అట్లా 2 టెంపుల్ దగ్గరికి అయితే మేమైతే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా బోనం అయితే రెడీ చేసేస్తున్నాను. మీ సైడ్ కూడా బోనాలు పెట్టిరా లేదా అన్నది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే నిన్న సండే మాత్రమే పెడుతున్నాం అన్నారు మేమైతే. ఇంకా నేను బొట్లు పెడుతుంటే ఇంకా మా వాడైతే నేను పెడతా అనేసి అడుగుతా ఉన్నాడు, ఫోటో తీస్తా అనేసి ఫోటో తీస్తా అన్నాడు. ఇంకా నేనైతే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ బోనం ఏ విధంగా చేసుకుంటారంటే ముందుగా నేనైతే కొన్ని అయితే పసుపు నూనె అలా రాసి పెట్టుకుంటారు. ఇంకా లేదంటే కొంతమంది ఇట్లా మనకి ఏంటంటే సున్నంతో కూడా పెట్టుకుంటారు. మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇంకా మనమైతే పసుపు అన్నం వండుకొని ఆకుకూర అయితే కొందరు వండుకుంటారు, కొందరు అయితే వండుకోరు, అది ఇష్టం అనమాట. ఇంకా పైనంగా యాపాకు పెట్టేసి పైనంగా కొంత ఏమంటారు దాన్ని చిన్న గురిగి లాంటిది పెట్టి అందులో అయితే బెల్లం అన్న పెరుగు వాటర్ ఇలాంటివి ఒక్కొక్కరు కొలా పోసుకుంటుంటారు అనమాట. ఇవైతే పైనంగా అయితే పెట్టుకోవాలి. ఇది శాఖ అంటారు అనమాట ఇదైతే. ఇంకా పైనంగా మనమైతే ఇంకా కొవ్వొత్తి చిన్న దీపంతో లాగా పెట్టేసి అందులో మనమైతే దీపం పెట్టుకోవాలి. మనం అందులో వేసి తర్వాత మనమైతే కొన్ని బియ్యం అయితే పోస్తాం అనుకో ఎక్కడ కదలకుండా మంచిగా ఉంటుంది అనమాట. దీపం అనేది ఇంకా మంచిగా వెలుగుతూ ఉంటుంది మనకి గుడి దగ్గర దేవునికి సమర్పించేంత వరకు. ఇంకా బోనం అయితే ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా మా బాబు కూడా రెడీ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి అయితే మా బాబు హెల్ప్ చేస్తుంటే ఇద్దరం కలిసి అయితే రెడీ చేసేసాము. ఇంకా బోనం అయితే రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇంకా మాకైతే బోనం అయితే చాలా త్వరగానే రెడీ అయిపోయింది. ఒక 10 వరకు మాకైతే బోనం అయితే రెడీ అయిపోయింది. కానీ ఇంకా అసలు అందరితో పాటు ఇక్కడైతే పెడతారనమాట. అందరు కలిసి పెడతారు కాబట్టి ఇక చాలా లేట్ అయిపోయింది అసలు ఇక్కడైతే.
మాకైతే 1 అయింది అనుకుంటే ఇంకా బోనాలు తీసేసరికి 10K అని చెప్పారు, కానీ ఇంకా 1 వరకు అయితే అసలు తీయలేదు, చాలా టైం పట్టింది అనమాట. ఇంకా వర్షం ఇంకా అలాంటివి అయితే ఏం లేవు. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వర్షం వచ్చింటాయి, అసలు ఈసారి ఇంకా వర్షం కూడా అలాంటిది అయితే ఏం లేదు. ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది, చూసారు కదండి. ఈ విధంగా అయితే బోనాలు అయితే రెడీ చేసాము. ఇంకా అంటే దేవుళ్ళకి కూడా ఇంకా మనం పూజ చేసేసుకొని ఇంకా మామిడాకులు, ఇంటికి మామిడాకులు, పువ్వులు అలాంటివి కట్టేసుకుంటారు అనమాట. ఇక్కడ బోనాల పండుగ అంటే ఎక్కువగా హైదరాబాద్లో, అంటే తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఎక్కువగా ఫేమస్ అనమాట, చాలా బాగా చేస్తుంటారు. ఇక్కడ అయితే ఇంకా డప్పు లైన్ అయితే వచ్చేసాడు అనమాట. ఇంకా మా బాబుకి అయితే ఫుల్ ఇష్టం కదా ఇక డప్పు అంటే, ఇంకా డప్పు వేసుకొని ఇంకా డాన్స్ అయితే చేసేస్తున్నాడు ఇక్కడ. ఇంకా మేమైతే డప్పు బయటకు వచ్చేసి ఇంకా మేమైతే బోనం అయితే తీస్తున్నాము. ఇక్కడ డప్పు అయితే ప్రతి ఇంటికి వెళ్ళేసి తీసుకొస్తుంటారు అనమాట. బోనంలో అయితే అందరు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తుంటారు. ఇక్కడ చూడండి, ఇంకా మా బాబు అయితే ఎంత మంచిగా కొడుతున్నాడో డప్పు. ఇంకా చిన్న డప్పు మొన్ననే కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఎన్ని డప్పులు కొనుక్కొచ్చినా అసలు ఖరాబ్ చేసేస్తుండు. ఇంకా మళ్ళీ ఇదైతే కొనుక్కుండు మొన్న, ఇది కూడా ఖరాబ్ చేసేసాడేమో తొందరగా. ఇక్కడ చూసారు కదండి, ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. ఇదే అనమాట, ఈ విధంగా అయితే మేమైతే బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేనైతే ఇంకా చాలా బ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. నేనైతే శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ కూడా అలాంటివి అయితే చేయాలనుకుంటున్నాను. మీరు నా వీడియో కనుక లైక్ చేసినట్టయితే ఇంకా నేనైతే చాలా అయితే చేస్తుంటాను. ఇంకా చాలా వీడియోస్ చేశాను. ఇంకా దేవుడి దగ్గర అయితే బోనం పెట్టేసి ఇంకా కోన్ అయితే కోసుకొచ్చేసామన్నమాట. ఇంకా మేము ఇక్కడ మా బాబాయ్ అండ్ మా ఆయన ఇద్దరు కలిసి అయితే ఇంకా కోన్ అయితే కట్ చేస్తున్నారు. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.